హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనాతన టారో. ఇది ఒక టైమ్లెస్ వీడియో అండి. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చేయండి. అలానే మీకు ఈ వీడియో రెజోనేట్ అయితే యూనివర్స్కి తెలియచేయండి రెజోనేటెడ్ అని. మీ పర్సన్స్ పేరు మనసులో తలుచుకోండి. వాళ్ళ నుంచి వస్తున్న డీప్ లవ్ మెసేజెస్ ఏంటి, అసలు వాళ్ళ మనసులో ఏముంది, మీకేం చెప్పాలనుకున్నారని లవ్ మెసేజెస్లో చూద్దాం. ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ అని చెప్తున్నారు. వాళ్ళంటే ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు లేకుండా కూడా మీరు సంతోషంగా ఉన్నారా అని ఆలోచిస్తున్నారు. దూరంగా ఉన్న మీ గురించి ఆలోచించడం ఎక్కువ ఉంది అని ఈ కార్డు ద్వారా తెలియజేస్తున్నారు. సో మనసులో ఒక తెలియని ఆందోళన ఉంది. అంటే నిజంగానే మర్చిపోయారా, సంతోషంగా ఉన్నారా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నారా, నేను లేకపోయినా ఎంత హ్యాపీగా అసలు ఎలా ఉంటున్నారు ఏంటి అని వాళ్ళ మనసులో వాళ్ళే ఒక డీటెయిల్గా ఒక గందరగోళంగా ఒక ఆలోచన అయితే ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ అని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసంట మీ విషయంలో ఏదైతే మీ మధ్య ఉన్న లిమిట్స్ ఉన్నాయో క్రాస్ చేసి మిమ్మల్ని హర్ట్ చేయడం. సో ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారో ఆ రిస్ట్రిక్షన్ని ఫాలో అవ్వకుండా ఆ ట్రస్ట్ని బ్రేక్ చేసి ఆ లైన్ని క్రాస్ చేశారు. మీతో అలా ప్రవర్తించినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి ఇప్పుడుకి అన్ని డీటెయిల్గా తెలుసంట. అంటే మిమ్మల్ని హర్ట్ చేసి మీరు బాధపడుతున్న విషయం కూడా వాళ్ళ మనసులో డీటెయిల్గా వాళ్ళకి తెలుసు, కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. ఈ వీడియో రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నారు. సో ఐ లెఫ్ట్ వెన్ ఐ సా విత్ యూ అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మీరు వాళ్ళు వేరే వాళ్ళతో చూసినప్పుడు వెళ్ళిపోయారంట. అంటే బికాజ్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళతో మీరు మాట్లాడి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరితో అయినా చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళలో ఉన్న ఒక పొసెసివ్నెస్, వాళ్ళ లవ్ని ఒక పొసెసివ్నెస్గా ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళతో చూసి వాళ్ళు సహించలేకపోతున్నారు. చూడడం వాళ్ళకి ఇష్టం లేదు, తట్టుకోలేకపోతున్నారు. ఒక అంటే ఒక డీప్గా ఒక జెలస్, ఒక సాడ్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో లాస్ట్ కార్డ్ వచ్చేసి జస్ట్ బీయింగ్ నియర్ యూ ఇన్ ఏ టాక్సికేటింగ్ అని చెప్తున్నారు. సో కొన్ని విషయాల్లో మీతో ఉన్న పాస్ట్ మెమరీస్ డీప్గా ఏదైతే మీ విషయంలో లవ్ ఉందో ఆ లవ్ని ఆ గడిపిన క్షణాలని అవన్నీ స్టిల్ ఇంకా వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ అన్నీ గుర్తున్నాయి అని చెప్తున్నారు. వాటి ఏటిని మర్చిపోలేకపోతున్నారు. అవి గుర్తొస్తే వాళ్ళ లైఫ్లో ఒక తెలియని ఒక కిక్ని మీరు ఇచ్చారంట పాస్ట్లో, అది ఇంకా స్టిల్ గుర్తుంది అని చెప్తున్నారు. ఆ కిక్లోనే స్టిల్ ఇంకా వాళ్ళు మునిగిపోయి ఉన్నారని చెప్తున్నారు. సో మీ పర్సన్స్ని చూస్తున్న డీప్ లవ్ మెసేజెస్ని క్లైమ్ చేసుకోండి. ఎనర్జీస్ని ఎవరికైనా రెజోనేట్ అయితే రెజోనేట్ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ ఎనర్జీస్లో తెలియచేయండి. సో ఫస్ట్గా మన ఛానల్ చూసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది ఒక టైమ్లెస్ వీడియోని ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్స్ నుంచి వస్తున్న డీప్ లవ్ మెసేజెస్ని మీరు కూడా క్లైమ్ చేసుకోండి. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్స్ నుంచి అసలు ఏమనుకున్నారు ఏంటని తెలియని వాళ్ళకున్న ఒక కన్ఫ్యూజన్లో వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఎనర్జీస్ చాలా బాగా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి. సో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గ్రాటిట్యూడ్ ఎవ్రీ